తెలుగు సినిమా రంగానికి మంచి రోజులు వచ్చాయి. మూస దూరానికి అలవాటు పడిన జనానికి కొత్త టాలెంట్ కోట్లు కురిపించేలా చేస్తుంది. డాలర్ల పంట్ల పండుతుంది. విడుదలైన ప్రతి సినిమాను ఓవర్సీస్లో ప్రదర్శించేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఆయా హీరోయిన్లకున్న క్రేజ్ అలాంటిది. అక్కడ కూడా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇదో రకమైన పబ్లిసిటీ. టాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. ప్రవాస భారతీయులు ఎక్కువ మంది తెలుగు, తమిళ్, హిందీ మూవీస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలో రూపాయలకు విలువ తక్కువ. అదే అమెరికాలో అయితే ప్రపంచవ్యాప్తంగా డాలర్కు వాల్యూ అధికం. దీంతో ఒక రేంజ్లో ఆడుతున్నాయి మన మూవీస్. ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి అత్యధిక వసూలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్తో పాటు విజయ్ దేవరకొండ, నాని తదితరులు నటించిన సినిమాలు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. టాలీవుడ్లో రికార్డులు బ్రేక్ చేస్తుంటే ఓవర్సీస్లో భారీగా డాలర్లను కొల్లగొడుతున్నాయి. ప్రవాస భారతీయులు ఎక్కువగా మన హీరోలను ఇష్టపడుతున్నారు. అలాగే తమిళ్ హీరోలకు ఓటు వేస్తున్నారు. హిందీ మూవీస్ సైతం వసూళ్లలో ముందంజలో ఉంటుంది. హీరోల విషయానికి వస్తే అమెరికాలో తమిళ స్టార్ విజయ్కు ఫ్యాన్స్ ఎక్కువ. జపాన్, సింగపూర్, మలేషియా దేశాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ సినిమాలకు డిమాండ్ ఉంటుంది. మోహన్ లాల్, మమ్ముటితో పాటు ఆయా మూవీల డైరెక్టర్లకు ప్రయారిటీ ఉంటుంది. మణిరత్నం, మురుగదాసన్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, క్రిష్, బోయపాటి శ్రీను వైట్ల, హరీష్ శంకర్, సుకుమార్, పరశురామ్, తరుణ్ భాస్కర్, వంశీ పైడిపల్లి లాంటి వాళ్ళను ఇష్టపడుతున్నారు. లిరిక్ రైటర్స్తో పాటు యంగ్ టాలెంట్ ప్రదర్శిస్తున్న సింగర్స్ను కూడా ఆదరిస్తున్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్తో పాటు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకునే లాంటి వాళ్ళ సినిమాలు బాగా ఆడుతున్నాయి. తెలుగు సినిమా పరిధి మరింత పెరిగింది. ఓవర్సీస్లో మూవీస్కు వసూళ్లు అవుతున్న కలెక్షన్లు ఈ విజయాన్ని ధృవీకరిస్తున్నాయి. తో పాటు నా పేరు సూర్య, గూఢాచారి, తొలి ప్రేమ, భాగమతి, దేవదాసు, కేర్ ఆఫ్ కంచరపాలెం, టాక్సీవాలా, శైలజారెడ్డి అల్లుడు తదితర సినిమాలు యుఎస్లో రిలీజ్ అయినా ఆశించిన మేర ప్రవాసులను ఆకట్టుకోలేకపోయాయి. మొదటి వారంలో కలెక్షన్లు వచ్చినా చివరిదాకా నిలబడలేకపోయాయి. టాలీవుడ్ నిర్మాతలు రూట్ మార్చారు. ఎలాగైనా సరే పెట్టిన పెట్టుబడి ఓవర్సీస్ ద్వారానే రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఆడియో, సినిమా ట్రైలర్ పేరుతో ఫంక్షన్లను నిర్వహిస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు. ఎంతగా జిమ్మికులు చేసినా కంటెంట్, సబ్జెక్ట్ బాగా ఉన్న వాటికే ప్రేక్షకులు పెద్దపీట వేశారు. ఏది ఏమైనా నిర్మాతలు సేఫ్ సైడ్ లో ఉండడం శుభ పరిణామం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.